హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో హౌ టు రీడ్ కరెంట్ అఫైర్స్, అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏమేమి చదవాలి, అసలు నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి, మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఏంటనేది అంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేసేయండి. సో చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే అసలు చాలా ఇగ్నోర్ చేస్తారు. లేకపోతే ఒక ఎగ్జామ్ ముందు మనకి పబ్లికేషన్స్ చిన్న చిన్న బుక్స్ దొరుకుతాయి కదా, అవి కొనుక్కొని అప్పటికప్పుడు చదువుతారనమాట. సో అలా కాకుండా మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు గుర్తుంటుంది, మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ మిస్టేక్స్ చేయకుండా ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరికైతే ఫ్రెషర్స్గా అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారు కదా ప్రిపరేషన్, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఫస్ట్ మనము పీడిఎఫ్స్, చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడ పీడిఎఫ్స్. ఏవేవో గ్రూప్స్లో జాయిన్ అవుతారు, వాళ్ళు పీడిఎఫ్స్ పెడతారు, చదువుతామంటే జస్ట్ పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసి వదిలేస్తాం. ఎప్పుడో మన దగ్గరే ఉంటుంది కదా అన్న ధీమాతో వదిలేస్తాం, చదవము, ఏమి చేయము, నోట్స్ మేకింగ్ కూడా చేసుకోము. సరే పీడిఎఫ్ ఉంది కదా అని లీవ్ చేస్తాం. సో అక్కడ మనం చేసే మిస్టేక్ అది. సెకండ్, రివిజన్. మనం నోట్స్ మేక్ చేస్తాం కానీ రివిజన్ అయితే చేసుకోము. రివిజన్ చేస్తేనే కదా మనకు గుర్తుంటుంది. సో రివిజన్ చేయము, అది మన సెకండ్ మిస్టేక్. నోట్స్ మేకింగ్ ఎలా చేయాలో చాలామందికి తెలీదు. మనకి నోట్స్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత చక్కగా మనకి గుర్తుండేలా రాసుకుంటేనే మనకి రివిజన్ చేసే టైంకి గుర్తుంటుంది. సో మనం ఎలా పడితే అలా నోట్స్ రాసుకుంటే అవ్వదు. సో తర్వాత యాప్స్, ఏమైనా యాప్స్ ఫాలో అవుతే ఏ యాప్ యూస్ చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ మంచిది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అసలు మన కరెంట్ అఫైర్స్ రాసుకున్నప్పుడు మన బుక్ ఎలా ఉండాలంటే 8 ఫోల్డర్స్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక యాప్ ఉందనుకోండి, ఏదైనా పబ్లికేషన్ బుక్ చూడండి, ఒక దగ్గర ఒక మ్యాటర్ ఉంటుంది, తర్వాత ఒక దాని గురించి ఉంటుంది. సో మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ రాసుకుంటారు కదా, సో డైలీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మొత్తం మిక్స్ అయ్యి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, స్కీమ్స్ ఉంటాయి, ఏమైనా అవార్డ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. సో మీరు అది మళ్ళీ చదవాలంటే అది ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని ఒక 8 ఫోల్డర్స్ కింద చేసుకోండి. సో ఫస్ట్ కొన్ని పేపర్స్ స్కీమ్స్ కోసం, కొన్ని పేపర్స్ స్పోర్ట్స్ కోసం, తర్వాత బుక్స్ జిఏ ట్యాక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, కమిటీ మీటింగ్స్, ఏమైనా రిపోర్ట్స్, థీమ్స్ ఇలా జరుగుతాయి కదా. సో అది జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పేపర్స్లోనే దాని గురించి రాసుకున్నారనుకో, మీకు మళ్ళీ చదువుకోవడానికి ఓకే స్కీమ్స్ అంటే ఇక్కడ ఓపెన్ చేసి చదువుకుంటే సరిపోద్ది అని ఒక ఐడియా వస్తుంది. సో ఇలా ఎప్పుడైనా చెయ్యండి. తర్వాత నోట్స్ మేకింగ్ ఎలా చేయాలంటే చాలా మందికి డౌట్, అంత మ్యాటర్ ఉంటుంది కదా ఎలా రాసుకోవాలి అని. సో మనం అంత మ్యాటర్ చూడగానే ఫస్ట్ ఇగ్నోర్ చేస్తుంత రాయాలా ఏంటి అని. ఓన్లీ 5 టాపిక్స్, 5 రీజన్స్. అసలు వాట్, వేర్, వై అంటే ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, దాని రీజన్ ఏంటి, దానికి స్టాటిక్ లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు స్టాటిక్ జీకే కదా ఎక్కువ అడుగుతున్నాడు. సో దానికి లింక్ చేసుకొని 5 రీజన్స్తో రాసుకుంటే నోట్స్ మేకింగ్ మనకి చదవడానికి బాగుంటుంది, నెక్స్ట్ టైం ఈజీగా కూడా గుర్తుంటుంది. తర్వాత మనకి 29 స్టేట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క స్టేట్ గురించి అందులో జాగ్రఫీ పరంగా, పాలిటీ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా, కల్చరల్, జియో ట్యాక్స్ అంటే ఒక స్టేట్ గురించి మనకి A to Z తెలియాలన్నమాట. దాని నుండి క్లాసికల్ డాన్సెస్ కానీ, ఫోక్ డాన్సెస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఎవరైనా పర్సన్స్ కానీ, ఏదైనా పర్సనాలిటీస్ మంచి ఏమైనా చేసినవి కానీ, డ్యామ్స్, ప్రాజెక్ట్స్, ఇలా ఒక్క పేజ్లో మన ఒక స్టేట్ గురించి మనకు తెలియాలన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ గురించి, మన తెలుగు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేయగానే మనకి A to Z అన్నీ తెలియాలి. సో ఇలా ఎవరైతే రాసుకుంటారో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. 4th వన్ ట్రాప్. చాలామంది అంటే టెలిగ్రామ్ ఛానల్స్ ఇలా జాయిన్ అవుతారు కదా, సో అలాంటి ట్రాప్స్ ఏమొద్దు, పీడిఎఫ్స్ వద్దు, ఓన్గా మీరు నోట్స్ మేకింగ్ చేసుకోండి. సో ఆ పీడిఎఫ్స్ని సోర్సెస్ కింద తీసుకొని మీరు ఓన్గా నోట్స్ మేకింగ్ చేసుకున్నారనుకో మీకు చాలా బాగా గుర్తుంటుంది, బాగా అర్థమవుతుంది, ఎగ్జామ్ టైంలో మీకు చాలా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో ఇది ప్రాసెస్. ఇలా చేస్తే మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవచ్చు.